డిబేట్లో మనతో పాల్గొంటున్నారు జ్వాలాపురం శ్రీకాంత్ గారు, మాజీ కార్పొరేషన్ చైర్మన్, వైసీపీ సీనియర్ నాయకులు మనతోటి జూమ్ కాల్లో జాయిన్ అయ్యారు. అదేవిధంగా సప్తగిరి ప్రసాద్ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, వారు కూడా మనతో జూమ్ కాల్లో జాయిన్ అయ్యారు. కేఎస్ ప్రసాద్ గారు, రాజకీయ విశ్లేషకులు, వారు కూడా మనతో జూమ్ కాల్లో జాయిన్ అయ్యారు. అదేవిధంగా లక్ష్మణ్ గౌడ్ గారు, తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ నాయకులు, వారు కూడా మనతోటి స్టూడియోలో జాయిన్ అయ్యారు. రైట్, ముందుగా మనం జ్వాలాపురం శ్రీకాంత్ గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జ్వాలాపురం శ్రీకాంత్ గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే సార్, గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు. సో ఏంటి జ్వాలాపురం శ్రీకాంత్ గారు, తెలంగాణలో ఎవరినన్నా ట్రైన్ చేసి పెట్టారా, లేకపోతే హైదరాబాద్ వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు పావులు కదుపుతా ఉన్నారా? దాని వెనక ఎవరున్నారు? కూటమైతే వైసీపీ ఉందని ప్రచారం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిస్థితులు, పరిణామాలు, నిన్న ఉప ముఖ్యమంత్రి గవర్నర్తో భేటీ అయినటువంటి ఆ ఎపిసోడ్ కనుక చూస్తే మీకు ఏమనిపించింది? బ్రహ్మనాయుడు గారు, మొదటిగా ప్యానల్లో ఉన్న పెద్దలకి, రాజు న్యూస్ వీక్షకులకి మీకు శుభోదయం. ఒకటి, బ్రహ్మనాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడినా కూడా అంటే అది టీవీలు మీరు కానీ మీడియా కానీ అదేదో పెద్ద సంచలనం మాదిరి, అదేదో ఇంకా ఇది ఎవరు చేయలేదన్నట్టు చేస్తూ ఉంటారు. కానీ నిన్న పవన్ కళ్యాణ్ గారు కలిసి వచ్చారు. కలిసి వచ్చిన తర్వాత ఒక ప్రజాప్రతినిధిగా, డిప్యూటీ సీఎం గా వారు చేయాల్సిన పని ఏమి, బయటకు వచ్చిన తర్వాత ఒక మీడియాతోనూ నేను పలానా కార్యక్రమాల మీద గవర్నర్ గారిని కలిశాను, ఈ పలానా కార్యక్రమాల వల్ల దీని వారు సానుకూలంగా స్పందించారు అని తెలియజేయాల్సిన అవసరము, ఆవశ్యకత అది ప్రజలకు తెలియాలి. ఆయన పర్సనల్ కాదు కదా, ఇది ప్రజలకు తెలియాలి. కానీ అది గోప్యంగా ఉంచడంలో మరి నాకైతే ఆంతర్యం అర్థం కావడం లేదు. మళ్ళీ ఇంకా మీడియా మీద వచ్చే తప్ప పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా వ్యక్తిగతంగా టార్గెట్ అవుతున్నారు. ఓకే, ఇంకా పవన్ కళ్యాణ్ గారే వ్యక్తిగతంగా టార్గెట్ అవుతుంటే ఇంకా సామాన్యుని పరిస్థితి ఏమి రాష్ట్రంలో? ఇది ప్రభుత్వం మీది కదా ఉండేది, కూటమి పాలన కదా, మీరు నియంత్రించలేకపోతే ఇంకా ఎవరు నియంత్రిస్తారు? కాబట్టి మీకే భద్రత లేనప్పుడు మీరు ప్రజలను రక్షించే దాంట్లో మీరు విఫలమైనారా కాదా అని అడుగుతున్నాను నేను. అదే విధంగా అధికారం మీ దగ్గర ఉన్నాయి, చర్యలు తీసుకోండి. ఎవరు వద్దంటున్నారు? ఇప్పుడు మేము హైదరాబాద్ లో ఏదైనా గతం జగన్మోహన్ రెడ్డి, ఏది చేసినా జగన్మోహన్ రెడ్డి, ఏది వీళ్ళ మీద ట్రోల్ చేసినా జగన్మోహన్ రెడ్డి, ఏది పేరెత్తినా జగన్మోహన్ రెడ్డి. వీరికి జగన్ గారి నామస్మరణ తప్ప వేరేది ప్రజలకు మేలు చెయ్యాలి, ప్రజలకు మనం ఏమి చెప్పాము, ఏం చేస్తున్నాము అన్న అంశాలను విస్మరించారు అనే దాంట్లో అతిశయోక్తి ఏమి లేదు. కానీ డిప్యూటీ సీఎం గా హోంశాఖ మీ మిత్రపక్షమే, మీ దగ్గరే ఉంది. సైబర్ క్రైమ్ పోలీసులు మీ దగ్గరే ఉన్నారు. కేసు పెట్టించండి. గవర్నర్ కు ఇవ్వడంలో నేనైతే ఒక డ్రామా అనుకుంటున్నా. ఈ గవర్నర్ కి ఇది ఇచ్చారంటే మీ చేతిలో ఉన్న పనిని మీరు చూడకుండా గవర్నర్ గారు దీనికి ఏం చేస్తారు? గవర్నర్ గారు మహా అయితే దాన్ని ఏం చేస్తారు? కేంద్రానికి పంపిస్తారు. ఆ కేంద్రం మీ చేతిలోనే ఉంది కదా, ఆ కేంద్రం చేతిలోనే మీరు ఉన్నారు కదా. మీరు వారు కేంద్రము ఇది ప్రతిపక్షంగా, ఇద్దరు కూడా పాలకపక్షంగా మనకు వ్యవహరిస్తున్నారు కదా. అటువంటి విషయాలు ఎందుకు చేస్తున్నారో అర్థం కాలే. ఇక్కడ ఒక అంశం జ్వాలాపురం శ్రీకాంత్ గారు, ప్రధానంగా చూస్తే ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేస్తుంది, ప్రభుత్వం అధికారం ప్రజలు ఇస్తే వారు ఈ విధంగా చేయటానికైనా అనేటువంటి కామెంట్స్ ప్రతిపక్షం నుంచి రాకూడదని చెప్పేసి మరి గవర్నర్ గారితో చర్చించి ఏ విధంగా అరికట్టాలి, సోషల్ యాంటీ ఎలిమెంట్స్ని ఏ విధంగా అరికట్టాలని చెప్పేసి డిప్యూటీ సీఎం గవర్నర్ గారితో చర్చించారని చెప్పేసి అనుకోకూడదా మనం? ఇప్పుడు వారికి నచ్చినట్టు చేస్తే, వారికి నచ్చినట్టు అరెస్టులు చేపిస్తే, పోనీ చట్టాన్ని చేతిలోకి తీసుకున్నారు, వారికి నచ్చిన విధానం చేస్తామన్నారు అని చెప్పేసి మాట్లాడతారు కదా. కాబట్టి గవర్నర్ గారితో భేటీ అయ్యారని అనుకోకూడదా? కాదు, ఒకటి బ్రహ్మనాయుడు గారు, ఇప్పుడు చేస్తున్నవన్నీ గవర్నర్ కి చెప్పే చేశారా? ఇన్ని అక్రమ అరెస్టులు కానీ, ఇన్ని కక్ష సాధింపులు కానీ, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం వైపు నడిపించడం కానీ, ఇవన్నీ గవర్నర్ గారికి చెప్పే చేశారా అని అడుగుతున్నా నేను. దీనికి సమాధానం చెప్పాలి. మరి మీరు చెప్తారో మళ్ళీ ప్యానెల్లో ఉన్న సభ్యులు చెప్పాలో. కాబట్టి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మీరు చేసినది ఇదే. జగన్ గారి కుటుంబాన్ని మీరు, మీ అభిమానులు ట్రోల్ చేశారు. అప్పుడేం దాన్ని ఏమంటారు? అప్పుడు ప్రకటన స్వేచ్ఛ అంటున్నారు. ఇప్పుడు టార్గెట్ చేశారు. అప్పుడు వ్యక్తిగత టార్గెట్ చేశారు. ఇప్పుడేమంటున్నారు? ఇప్పుడు ఇది మీకు తగిలేసరికి ఇది వ్యక్తిగత టార్గెట్ అంటున్నారు. అప్పుడైతే ప్రకటన స్వేచ్ఛ అంటున్నారు. కానీ ఇది ఎంత మాత్రం సబబు అని అడుగుతున్నా. కోర్టుకు వెళ్ళారు మీరు. పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ హైకోర్టుకు వెళ్ళారు కదా, అప్పుడు అనుకూలంగా ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు కూడా. మళ్ళీ గవర్నర్ గారికి వెళ్ళడం ఇది రాజకీయ ఒక మనుగడ కోసమో, రాజకీయ ఒక చలనం కోసమో అనిపిస్తుంది. కానీ
మనము కలవచ్చు, నేనేం చెప్పడం లేదు. గవర్నర్ గారిని ఎప్పుడైనా వీళ్ళు రాజ్యాంగబద్ధంగా ఉండేవాళ్ళు వాళ్ళ అవసరాలను బట్టి దీన్ని బట్టి పోవచ్చు, చెప్పచ్చు, చేయొచ్చు. కానీ మీరు పోయినది ఎందుకోసం పోయాం, మేము ఎవరి కోసం పోయాం, మేము ప్రజల కోసం పోయామా, లేకుంటే మా సమస్యలను విన్నవించుకునే దానికి పోయామా అన్న అంశాలను తెలియజేయాల్సిన అవసరం ఉంది. అదొకటి. ఒక పౌరుడిగా, ప్రజాప్రతినిధిగా తన వ్యక్తిగత హక్కులు గాని పరుగును కాపాడుకోవడానికి మన గవర్నర్ గారిని కలవచ్చు. రాజ్యాంగ హక్కులకు దానికి మనకి ఇబ్బంది ఏం లేదు. కానీ దీంట్లో బ్రహ్మనాయుడు గారు మనం చూసుకుంటూ పోతే మనకు దీంట్లో చట్టాలు అయితే కొత్తగా రావాలి. ఇది ఎవరికి కూడా, నేను చెప్పేది ప్రతిపక్షమా పాలకపక్షమా బీజేపీనా ఇది కాదు. దీనికైతే ఒక కొత్త చట్టాలు అవసరం. ఈ చట్టాలన్నీ చేయాలంటే అప్పుడు ప్రతిపక్షం గాని పాలకపక్షం గాని ఒక సమస్యను పరిష్కరించుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పిలిచి, ప్రతిపక్షంలో నాయకులను కొంతమంది పిలిచి మీరు కూర్చొని ఇటువంటి చర్యలు రాకుండా ఉండాలంటే మనము ఏమి నియంత్రణ చేయాలి, ఇది ఎవరు చేసినా తప్పే, మీ మీద రాకూడదు, మా మీద రాకూడదు. ఇటువంటి అంశాలన్నీ గవర్నర్ గారిని కలిసి వారిని శ్రమ పెట్టాల్సిన పని లేదు. కానీ ఇది వీరే సమస్యకు నిజమే సమస్యను పరిష్కరించాలి అనుకున్నప్పటికైతే ఇప్పుడు వాళ్ళు పరిష్కరించబోయేటువంటి క్రమంలోనే కదా రెడ్ బుక్ అనేటువంటి ఒక ఆరోపణ వస్తుంది బయటికి. ఇది సమస్యను పరిష్కరించాలా అని రెడ్ బుక్ దాలే. సమస్యలను మరీ కొంచెం ఎక్కువ చేసి కక్ష సాధింపు చర్యగా చేయాలన్నదే ఈ రెడ్ బుక్ లోది రాజ్యాంగము అన్నది ప్రతి ఒక్కరికి తెలిసినదే. ఇప్పుడు మార్పింగ్ కుటుంబ సభ్యులపై ఇవి రాజకీయ విమర్శలు కాదు, ఇది కుటుంబ సభ్యులపై జరుగుతా ఉన్నాయి. రాజకీయ విమర్శలు అయితే దానికి సమాధానాలు చెప్పొచ్చు, మరి వ్యక్తిగతంగా ఏదన్నా దూషణ చేసినా అరెస్ట్ చేయొచ్చు. అది ఎవరికి కూడా దాన్ని ఎవరు కూడా చట్టాన్ని ఎవరికి చుట్టం కాదు. కాకపోతే మనం గతంలో చూసాం, పవన్ కళ్యాణ్ గారు ఎన్ని మాటలు అన్నారు, ఎన్ని అన్నారు, చెప్పుతో కొడతానన్నారు, ఊగుతానన్నారు, తోలు తీస్తానన్నారు, దార తీస్తానన్నారు, అన్ని అన్నారు. నిన్న ఏదో సభలో ఇది పవన్ కళ్యాణ్ గారిని ఇమిటేట్ చేసేటప్పటికే ఆ అబ్బాయిని అరెస్ట్ చేశారు. అంటే మీరు విన్నారా? పోనీ మన ప్యానెల్లో ఉన్న కేఎస్ ప్రసాద్ గారు కూడా గెస్ట్ గా హాజరయ్యారు, వారు కూడా ప్రసంగించారు. వారు చెప్తారు ఇమిటేట్ చేశారా లేకపోతే వాంటెడ్ గా మాట్లాడారా? కాదు కేఎస్ ప్రసాద్ గారు కూడా మాట్లాడిండేది విన్నా, వారు మళ్ళీ వేరే ఇంటర్వ్యూలో కూడా మాట్లాడిండేది విన్నా. నేను ఇలా మాట్లాడింటే అక్కడికి పోయేవాడిని కాదని కూడా చెప్పాడు. వారిని కూడా నియంత్రించాను. రామదాస్ మన ఆయన స్వామీజీని, ఇస్కాన్ స్వామీజీని మాట్లాడేటప్పటికే వాళ్ళందరినీ ఇట్లా మాట్లాడతారని నాకు తెలియకపోయింది, ఇట్లా మాట్లాడింటే మాట్లాడేవాడిని కాదు, నేను అక్కడే నియంత్రించానని కూడా వేరే ఇంటర్వ్యూలో కేఎస్ ప్రసాద్ గారు అది కూడా చూసా. కానీ ఎవరు మాట్లాడినా తప్పే. నేను చెప్పేది ఒకటే చెప్తున్నా. కానీ మీరు అధికార పక్షంలో ఉండి మీరైతే ఒకటి, వేరే వాళ్ళు అయితే ఒకటి కాదు. చట్టము ఎవరికి చుట్టం కాదు. మీరు డిప్యూటీ సీఎం ఉన్నా, లేదంటే డిప్యూటీ మన రఘురామ కృష్ణరాజు గారు ఉన్నా, మీకు ఒకే చట్టమే. కింద వాళ్లకు, నాకు కానీ కేఎస్ ప్రసాద్ గారు కానీ మీకు కానీ ఒకే చట్టమే. మీరు ఇక్కడ అరెస్ట్ చేసినప్పుడు మీరు మాట్లాడిన మాటలకి మీరు కూడా చట్టం మీ చేతిలోకి తీసుకోకూడదు. చట్టం మిమ్మల్ని కూడా ప్రశ్నించాలి, మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయాలి. ఆ దిశగా పోతేనే ఇది ఒక పరిష్కార మార్గం ఏర్పడుతుంది. ఇది ఏర్పడాలంటే అన్ని పక్షాలు కలిసి, అన్ని రాజకీయ పార్టీలు కలిసి తీసుకోవాల్సిన నిర్ణయాలు ఇవి. ఇప్పుడు 2025లో నాకు తెలిసి 2020 పవన్ కళ్యాణ్ గారు కొడుకు ఒక అభ్యంతరకరమైన పోస్ట్ పెడితే గుంటూరులో పోలీసులు అరెస్ట్ చేశారు. తప్పులేదు దాంట్లో, గుంటూరు అరెస్ట్ చేశారు. కానీ ఇదే అందరికీ ఉండాలి. కాబట్టి దీనికి గవర్నర్ కు రిపోర్ట్ ఇవ్వడం వల్ల గానీ, గవర్నర్ కు దీన్ని మనకు ఈ యొక్క అంశాలను చెప్పడం గానీ మనకు ఉపయోగం అంటే నిదానం అవుతుంది. కేంద్రానికి పంపించాలా, మళ్ళీ కేంద్రమైనా మరి మాట్లాడి గవర్నర్ గారితో సంప్రదించాలా, మరి ఇక్కడ పార్టీలతో సంప్రదించాల్సినదే. అది డైరెక్ట్ గా మీరే చెయ్యొచ్చు కదా ఇక్కడ అని నా ప్రశ్న. నేను దీన్ని మీ చేతిలోకి తీసుకోవాలి, మీరే కూర్చోవాలి, అందరూ కూర్చొని ఒక మంచి సమస్యకు మంచి పరిష్కారం తేవాలి. సో నేరస్తులకి ప్రభుత్వం గాని ప్రతిపక్షం గాని ఎవరు మద్దతు ఇవ్వకూడదు. తప్పు చేసిన వ్యక్తులకైనా నేరస్తులకైనా ఎవరు మద్దతు ఇవ్వకూడదు. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా తప్పు చేసిన వాడిని ఆ విధంగానే గారు నేను అదే చెప్తున్నా. ఇప్పుడు జనరల్ గా మనం చూసుకుంటే ఎగ్జామ్స్ పోతే దండిగా ఉంటాయి. వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో, కానీ ఇక్కడ అదే విధంగా టీడీపీ వారు కూటమి గురించి మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ వీళ్ళని మాత్రమే అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళని ఎందుకు వదిలిపెడుతున్నారు? మీ వాళ్ళని కూడా చేస్తే ఏదో ఒకటో రెండు మధ్యతో మేమేదో విజయమ్మని ఇట్లామని మా వాడిని అరెస్ట్ చేసినామని అనడం కాదు.
కానీ రెగ్యులర్ గా జరగాలి. ఇది ఏది జరుగుతున్నదో రెగ్యులర్ గా జరిగితే అందరిలో ఒక భయం రావాలి. భయం వచ్చినప్పుడు మాత్రమే ఇది ఇటువంటివంతా నియంత్రణకు బాగా ఒక కరెక్ట్ పద్ధతిలో ఉంటుందనేది నా అభిప్రాయం. Right, చాలా right, విశ్లేషకులు కూడా ఇదే అనుకుంటున్నారు. కానీ ఇది ఏదైనా సరే పీక్ స్టేజ్ కు పోతేనే దానికి పరిష్కారం వచ్చింది. ఇది పీక్ స్టేజ్ కు వచ్చింది. దీనికి పరిష్కారము అందరూ కూడా మన ఈ పార్టీలే దీన్ని నిర్ణయించుకోవాలి. పార్టీలే సమస్య పరిష్కరించుకోవాలి.